తెలంగాణలో చాలా మంది మంత్రి పదవులు ఆశిస్తారు. అది ఎంతమంది అంటే 12 మంది పైన ఎవరట. 12 మంది పైన ఉన్నారు. ప్రతి ఒక్కరికి మంత్రి పదవి కావాలి. ఉన్నాయేమో 2, 3 ఉన్నాయి. 2, 3 ఉన్నాయి. పాత వాళ్ళని ఉన్నోళ్ళని తీసేసి కొందరు కొత్త వాళ్ళని పెడతారట. అది ఏం జరుగుతుంది? ముఖాలు అయితే వేస్తారు. చాలా చాలా వరకు రాస్తారు. ఈ బొమ్మలు అయితే ముద్దు ముద్దు వేస్తారు. మేజర్గా కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాబోతుందని చాలా 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 విశ్వసనీయ సమాచారం నాకున్నదే. ఇంకో ఇది బొమ్మ, ఇవి చూసు. 2 మంత్రి పదవుల కోసం 12 మంది పోటీ పడుతున్నారు. ఈ 12 మందిలో మరి కోమరెడ్డి వెంకరెడ్డి గారికి మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారు. ఆయన స్థానంలో ఆయన తమ్ముడు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రిగా తీసుకోబోతున్నారు. మరి మా రాజగోపాల్ రెడ్డి గారికి ముందే అడ్వాన్స్డ్గా కంగ్రాచులేషన్ చెప్తున్నా. నేను మంత్రి అయినా పొడిచేది అని నాకు తెలుసు, కానీ ఇక 2 ఏళ్ల కోలికి ఏం పని చేయలేదు. ఇక మరి ఉన్న 2 ఏళ్ళనే చేయాలని ఆశపడుతున్నాయి. ఒకవేళ మంత్రి అయితే మరి నాకున్న సమాచారం ప్రకారం అయితే అవుతున్నమాట. ఇక పోరాదు, అవుతున్నమాట కదా. ఇక చూద్దాం అదేం కథను. ఇక మరి ఈ 12 మందిలో ఎవరెవరు పోతారంటే కోమరెడ్డి వెంకట సురేఖ పోయే ఛాన్స్ ఉన్నది. ఇంకా మిగతా వాళ్ళు పేర్లు వస్తున్నాయి. ఒకరిద్దరైతే తిప్పేస్తారు. 2 మంత్రి పదవులు అయితే మరి ఎవరిది అనుకుంటారు? సనా మంది అనుకుంటారు. అలా రాజగోపాల్ సక్సెస్ అవుతాడట. ఇంకో తీసేసేది కలిపి అన్నీ ఉన్నాయి కదా, అన్నీ కూడా రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్న వ్యక్తులకే జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండే పనులు అవుతున్నాయట. రాజగోపాల్ మాత్రం అన్నం తీసేసి తమ్ముని పెడతారు అనే చర్చ. పేర్లు ఒకసారి చదువుతా, ఎవరెవరు అన్నది ఒకసారి నేను పేరు చదువుకోరి. 2 మంత్రి పదవుల కోసం 12 మంది పోటీ పడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ రోజు రోజుకి పెరిగిపోతున్న మంత్రి పదవులు ఆశించే వారి సంఖ్య. మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్న ఆశావాగుల పేర్లు ఒకసారి చూసుకోరు. మునుగోడు ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే పి రామ్మోహన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, దోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జడ్చర్ల ఎమ్మెల్యే అనంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, స్పీకరు గడ్డం ప్రసాద్, ఎమ్మెల్సీ విజయశాంతి. ఇంతమంది మంత్రి పదవి కోసం తగతగలాడిపోతురే. 12 మంది. నేను మంత్రి అంటే నేను మంత్రిని అంటారంట. అలా ఉన్న ఏమో 2. సీనియర్ మంత్రులు ఎవరు తన మాట వినడం లేదని, ఒక 2 మంత్రులను కేబినెట్ నుంచి తొలగిస్తే ఇక తన ఆధిపత్యానికి అడ్డు ఉండదని ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు సమాచారం. ఆ సీనియర్లో ఒకరు కోమరెడ్డి వెంకరెడ్డి, ఇంకొక ఆయన కూడా తెలియదు. వాళ్ళిద్దరిని పక్కన పెట్టేసి ఈయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు పెట్టుకొని ఫైనల్గా ఈ కేబినెట్లో అందరినీ మేనేజ్ చేయాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. ఏం జరుగుతుంది ఆయన ఇటు పోతుంది చూద్దాం, కానీ ఏం జరిగినా ఫైనల్గా రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు, ఎడ్యుకేషన్ ప్రాపర్గా లేదు, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ మొత్తమే వదిలిపడేసారు. మున్సిపల్ శాఖ మంత్రి లేడు కదా మనకు. సో అది కథ. ఇంకా ఈ కథను మరి మీరే ఫైనల్ చేయరి. మరి ఏమైనా ఒకే ఒక్కటి మంత్రి పదవి అయితే ఫైనల్ అట. ఒక్క మంత్రి పదవి కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మా ప్రస్తుత ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి అయితే మంత్రి పదవి 2.5 సంవత్సరాలుగా మన యాత్రలు చేసి, దీక్షలు చేసి, ధర్నాలు చేసి, దేవుళ్ళకు మొక్కి పాదయాత్రలు చేసి, ప్రజల్ని గాలికి వదిలేసి ఇక తెల్లారితే చేసిన పనికి మరి ప్రతిఫలం దక్కిందట. చూడాలి మరి ఎంతవరకు ముచ్చట. పని మాత్రం 0. ఎంపీ అయి వీకింది ఏమీ లేదు, ఎమ్మెల్సీ అయి వీకింది ఏమీ లేదు, ఎమ్మెల్యే అయి వీకింది ఏమీ లేదు, మంత్రి అయి కూడా పీక కలిగేది కూడా ఏం లేదు. ఏమంటే 1,00,000, 2 లక్షలు అడిచి ఈతల వీడియోలు చేస్తుంది తప్ప అభివృద్ధి శూన్యం. చూద్దాం కదా ఏ పార్టీ మనగాడ తెలుస్తుందిగా.